కాపు ఉద్యమాలలో జక్కంపూడి చిన్ని ప్రధాన పాత్ర వహించేవారని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సోదరుడు జక్కంపూడి శ్రీనివాసరావు అకాల మరణం కాపు ఉద్యమానికి తీరని లోటని ఆయన అన్నారు. బుధవారం స్థానిక నారాయణపురంలో జక్కంపూడి చిన్ని కుటుంబ సభ్యులను పద్మనాభం పరామర్శించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరించేవారన్నారు. చిన్ని మరణం కాపు సంక్షేమానికే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా జక్కంపూడి రాజాకు కనపడని లోటన్నారు. చిన్ని కుటుంబానికి అండగా ఉంటానని కుమారుడు జక్కంపూడి రాహుల్ దత్తాకు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు జక్కంపూడి ప్రకాష్, జక్కంపూడి కృష్ణ, వాసిరెడ్డి సత్యనారాయణ, తోట బాబ్జీ, సుధా, హర్ష, గంగారాం, సురేష్, సతీష్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, కురుమళ్ల ఆంజనేయులు, అడప వెంకటరమణ, మందరపు వీర్రాజు, లంక సత్యనారాయణ, గణేశుల రాంబాబు, లచ్చా బాబు, గౌతు స్వామి, ధర్నాల దొరబాబు, కొత్తపేట రాజా, ఎన్ఎస్యుఐ సందీప్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.